హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రత్నమాల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలామణ్యం. ఫ్రెండ్స్, మీరంతా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఈ రోజు మన లేడీస్ అందరికీ యూజ్ అయ్యే ఒక వండర్ఫుల్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేద్దామా? మన ఇంట్లో ఏదైనా పప్పులు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఎండబెట్టుకోవడానికి ఇలాంటి ప్లేట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇలా వాటిలో ఎండబెట్టినప్పుడు దుమ్ము ధూళి పడిపోవడం, లేదంటే కుక్కల పిల్లలు లాంటివి ముట్టేసుకుంటాయేమో అని టెన్షన్ పడడం, లేదా ఈ అపార్ట్మెంట్స్ లో పావురాలు అవన్నీ అదంతా గలీజ్ చేసేస్తూ ఉంటాయి. అలా లేకుండా ఇక్కడ నేను నెట్ తోటి ఒక కవర్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఏదైనా పాత చున్నీ లాంటిది, నెట్ చున్నీ కానీ నెట్ క్లాత్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో ఇలాగా మనం ఆ క్లాత్ ప్లెయిన్ గా పరుచుకుని మనకి ఏది అంటే ఏ ప్లేట్ కావాలో దానికి ఇలా బోర్లించుకుని చుట్టూ రౌండ్ గా మన ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా రౌండ్ గా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇది వరకునైతే చాలా టెన్షన్ గా ఉండేదండి. ఎండలో పెట్టాలంటే అదొక పెద్ద పని కింద, ఒక ఇబ్బంది కింద ఉండేది. ఎందుకంటే ఎండలో పెట్టడం, తర్వాత మళ్ళీ వాటి మీద ఒక క్లాత్ కవర్ చేయడం, వాటి మీద వెయిట్స్ పెట్టడం, క్లాత్ ఎగిరిపోకుండా, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ లా అనిపించేది. బట్ ఇప్పుడు చాలా ఈజీగా ఉందండి దీనివల్ల. సో ఇలాగా ఒక 1 ఇంచ్ మనం ఎన్ని ప్లేట్స్ కావాలో అలాగా మెజర్ చేసుకుని దానికి రౌండ్ గా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం ఇలాగా కట్ చేసేసుకోవడమేను. ఇది మెషిన్ ఉందనుకోండి, ఈజీగా ఒక చిన్న ఫోల్డ్ చేసి మనకు ఒక ఎలాస్టిక్ ఎక్కించే గ్యాప్ అట్టే పెట్టుకుని రౌండ్ గా దానికి కుట్టు వేసేసుకోవడమేనండి. లేదంటే చేత్తో కూడా సూది దారంతో కూడా కుట్టేసుకోవచ్చు. కొంచెం ఒక అరగంట సేపు మాత్రం టైం కేటాయిస్తే తర్వాత మనకి ఇబ్బంది ఉండదండి. సో ఇంతే, ఇలా చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు రౌండ్ గా. సో నెట్ క్లాత్ అయితేనే ఎండ బాగా తగులుతుందండి, అందుకోసమని నేను ఇక్కడ నెట్ వాడుతున్నాను. ఇలాగ మనం రౌండ్ గా కుట్టుకుని ఒక్క చోట చిన్న గ్యాప్ ఇచ్చామనుకోండి, అక్కడి నుంచి మనం ఈ ఎలాస్టిక్ ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. అలా ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఇలాంటి రౌండ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు దీనిలోకి క్లాత్ చుట్టూ ఎలాస్టిక్ ఎక్కించేద్దాము. సో సమ్మర్ వచ్చిందనుకోండి, రకరకాల పచ్చళ్ళు అవి పెడుతూ ఉంటాము, లేదంటే అన్ని ఎండబెడుతూ ఉంటాము. దానికి కాపలా కాయాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట. అలాంటి టెన్షన్ ఏమి ఉండదు దీనివల్ల. సో ఇలా ఎక్కించేసుకుని నాట్ వేసేసుకోవడమేనండి, కొంచెం టైట్ గాను. సో ఈవెన్ ఇది ఓన్లీ ఏదైనా ఎండబెట్టుకోవడానికే కాదు, మన ఇంట్లో ఫ్రూట్స్ బాస్కెట్స్ అవి ఉంటాయి కదా, పళ్ళు పెట్టుకునేది, దానిలో చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి. వాటి కూడా ఇలా తయారు చేసుకుంటే మనం ఎక్కించేయచ్చండి. గాలి వేస్తూ ఉంటుంది, లోపలికి గాలి ఎయిర్ ఫ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏవి ఈ పురుగులు లాంటివి కూడా వెళ్లకుండా ఉంటాయన్నమాట. అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగైనా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి మనం తయారు చేసుకుంటే. సో ఇక్కడ నాట్ వేసుకుని జస్ట్ ఇలాగా ఎక్స్ట్రా ఎలాస్టిక్ ని కట్ చేద్దాము. సో ఇప్పుడు ఈ ప్లేట్ మెజర్మెంట్ తో చేశాను, దానికి ఎక్కించి చూపిస్తున్నాను చూడండి. ఇంతే, జస్ట్ ఇలా కవర్ చేసేసుకోవడమే. నీట్ గా ఉంటుందండి. ఇంకా అసలు దీంట్లో దుమ్ము పడుతుంది, ఏదైనా ఎగిరి పడతాయి, ఏమీ మనకి టెన్షన్ ఉండదు. అంత హ్యాపీగా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఎంత బాగా టైట్ గా ఉందంటే అసలు ఏమి అంటే ఈవెన్ మనకి ఇందులో లిక్విడ్ ఫామ్ లో ఉన్నా కూడా ఎండలో పెట్టుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదండి, అంత ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను పచ్చడి ఒకటి పెట్టి ఎండలో పెట్టాను. ఆ రోజు మాత్రం చాలా కంఫర్టబుల్ గా అనిపించిందండి. నాకు అసలు ఇబ్బంది అనిపించలేదు, అంత ఎండలో వెళ్ళి ఎండబెట్టి వచ్చినా హ్యాపీగా ఉంది. మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి. సో ఈ క్లాత్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకోవచ్చు కూడా, అది కూడా ఈజీ మనకి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ నియర్ అండ్ డియర్ కి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే కనుక నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అలర్ట్స్ వస్తాయి. అలాగే మీరు కూడా మీ నియర్ అండ్ డియర్ కి నా వీడియోస్ షేర్ చేసి, లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.